నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అప్పట్లో హైదరాబాద్, అదే బిల్ గేట్స్. ఇప్పుడు పూర్తి ముఖ చిత్రం మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్. అయితే అభివృద్ధి ఒకవైపు అయితే గతంలో 5 ఏళ్ళు ఏవైతే ఉన్నాయి 2019-24 దాకా పూర్తి మనీ లాండరింగ్ కావచ్చు, ఈడీకి సంబంధించిన సర్వేలు కావచ్చు, ఎలా మనీ విదేశాలకు దాటింది కావచ్చు, అప్పట్లో అదొక అభివృద్ధి అనుకోవచ్చు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే. డివి శ్రీనివాస్ గారు, ఎలా చూడాలంటారు? బిల్ గేట్స్ గారు గతంలో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందనేది కంప్లీట్గా ముఖ చిత్రం మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ వస్తున్నారు అంటేనే నిజంగా అభివృద్ధి అనేది ఎలా ఉందో డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా 2019-24 దాకా కూడా మనం చూసాం. అదొక రకమైనటువంటి ఒక ఏమంటారు అనమాట, విదేశాల్లో మారుమోయిన పేరు ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎలా చూడాలంటారు? 30 ఏళ్ళు ఇది బిల్ గేట్స్ మరి హైదరాబాద్ మరి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి 30 ఏళ్ళు అంటే 30 ఏళ్ల క్రితం జరిగిన అభివృద్ధి, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావడం, అది 30 ఏళ్ళ మరి పునాదులు వేసింది. అంటే మరో 30 ఏళ్ళకు కావాల్సినటువంటి పునాదులు అప్పుడు పడ్డాయి. అది విజన్ 2020. 1998లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు రావడం అనేది ఒక కథ. అదేంటి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అప్పుడే ఒక 2-3 ఏళ్ళు అవుతుంది ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి, బిల్ గేట్స్ అపాయింట్మెంట్ అడిగితే రాజకీయ నాయకులతో నాకేంటి సంబంధం అన్నారు, నేను పొలిటీషియన్స్ని కలవను అన్నాడు. అలాంటిది మరి ఒక 5 నిమిషాలు చాలు, ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే కాక్టైల్ పార్టీ ఉంది దానికి రమ్మన్నారు. సీఎం అప్పుడు చంద్రబాబు, నేను దానాన్ని కాదు, అది కుదరదు అంటే ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చారు. అలాంటిది 45 నిమిషాలు జరిగింది ఆ మీటింగ్. అంటే ఒక చిన్న స్టేటు, దానికి ఒక సీఎం, ల్యాప్టాప్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఈ దిగ్గజ ఐటీ కంపెనీ అధినేత ముందు ఆశ్చర్యపోయాడు అనమాట. ఏంటిది భారతదేశం, ఇదేదో సాధారణమైన ఒక రాష్ట్రం, దానికి ఒక ముఖ్యమంత్రే నా ముందు ల్యాప్టాప్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడని విస్మయం చెందాడు. అంతటితో వదిలేదు చంద్రబాబు. తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ న్యూయార్క్ వెళ్ళారు. న్యూయార్క్ వెళ్ళి అక్కడ మళ్ళీ దీనికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి అసలు అప్పుడు ఆ ట్రాఫిక్, ఆ కార్లు, ఆయన అసలు వెళ్ళలేకపోయాడు ఇచ్చిన అపాయింట్మెంట్ టైంకి. ఇంకా ఆయన కాలినడకన ఫైల్స్ చేత్తో మోసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు. మీరు గనక అమెరికా దాటి ఆసియాలో గనక మీ బేస్ పెడితే హైదరాబాద్లో పెట్టాలి, ఈ మాట నాకు ఇవ్వండి అని మాట తీసుకున్నాడు. దాని ఫలితమే మైక్రోసాఫ్ట్ మరి హైదరాబాద్ రావటం. ఇదంతా 1998 చరిత్ర. మరి ఇవాళ మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి అన్ని ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ మరి బేస్ కావడం. అప్పుడు కేంద్ర మంత్రిగా ఎస్ఎం కృష్ణ ఉండేవాడు, ఐటీ శాఖ మంత్రిగా. ఆయన కర్ణాటక సీఎం. ఆయన లబలబ ఏమని, బెంగళూరు కదా ఐటీ రాజధాని, నువ్వేంటి అసలు బెంగళూరు మొత్తం ఎత్తుకుపోయేటట్టున్నావు. అప్పుడు ఒక రేస్, పోటీ, కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట. రాష్ట్రాల మధ్య, ముఖ్యమంత్రుల మధ్య అభివృద్ధిలో పోటీ. అదే హైదరాబాద్ రూపురేఖలు మారాయంటే వాళ్ళ ఐటీ రంగం, హైదరాబాద్ అసలు గ్రోత్ ఇంజన్గా మారింది తెలంగాణ. దగ్గర 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. ఒక 3 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి అక్కడి నుంచి. అంటే ఇప్పుడు 75% రాబడి తెలంగాణకి ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ నుంచి వస్తుంది అనమాట. మరి ఇప్పుడు మరి అది 1.0 నేను చెప్తోంది. చంద్రబాబు 1.0, తర్వాత 2.0 చూసాం ఉమ్మడి రాష్ట్రంలోనే. 3.0 2014-19 మధ్య మరోసారి వచ్చారు బిల్ గేట్స్. ఈసారి ఎక్కడికి వచ్చారు? విశాఖపట్నం. అక్కడేదో సమ్మిట్ పెట్టారు, అగ్రిటెక్ సమ్మిట్లో పాల్గొన్నప్పుడు అప్పుడు చేసుకున్న ఎంఓయూలే ఇవన్నీ కూడా. అగ్రికల్చర్లో, ఎడ్యుకేషన్లో, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్లో కలిసి పనిచేసేటట్టుగా తీసుకున్నటువంటి. ఆ తర్వాత మొన్న దావోస్లో కలిశారు.
ఆ దావోస్లో కలిసినప్పుడు ఈ ఎంఓయూలు, ఈ మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ సెంటర్ కూడా అమరావతికి రావటానికి, వీటన్నిటిల్లో కూడా ఇప్పుడు ఈ డిజిటల్ హెల్త్ కార్డ్స్ కానీ, లేకపోతే ఇదేంటి ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్, ఈరోజు మళ్ళా ఇంకోసారి బిల్ గేట్స్ అమరావతిలో అడుగుపెట్టారు. అంటే గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరు? బిల్ గేట్స్ అంటే గేట్వే ఆఫ్ ఏపీగా మారిన పరిస్థితుల్లో ఈరోజు అమరావతిలో అడుగు బిల్ గేట్స్. మరి అటు అమరావతి రూపురేఖలను ఎలా మారుస్తుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎలా మారుతుంది? ఇప్పుడు ఏంటి, అప్పుడు గేమ్ చేంజర్ ఐటీ, ఇప్పుడు గేమ్ చేంజర్ ఇప్పుడు ఏఐ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూసాం. ఇప్పుడు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 30% నీకు దానిలో సగటు ఉంటే ఏఐ ఉపయోగించేవాళ్ళు భారతదేశంలో 65% ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మరి రాబోయే గేమ్ చేంజర్. ఇటు డేటా అనలిటిక్స్, ఈ డేటా సెంటర్లు, నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్. మొన్నే క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన కూడా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. శంకుస్థాపన చేసి మరి కొద్ది రోజులు కూడా కాకముందే ఇప్పుడు బిల్ గేట్స్ వెంటనే వచ్చారంటే మరి ఈరోజు మరి బిల్ గేట్స్ ఏ ప్రకటన చేస్తారు ఏంటి? వాళ్ళు మొత్తం తిరిగినట్టున్నారు అమరావతిలో. అక్కడ సెక్రటేరియట్కి వెళ్ళారు, అక్కడ ఆర్టీజీఎస్ చూశారు, డ్రోన్స్ గురించి వాటన్నిటి గురించి కూడా వివరించారు. ఆంధ్రప్రదేశ్ మరి ఈ 20 నెలల్లో సాధించిన అభివృద్ధి చూసి సంజీవని అక్కడ కుప్పంలో సక్సెస్ అయింది, చిత్తూరు జిల్లాలో ఆ డిజిటల్ హెల్త్ కార్డ్స్. ఆ విషయం చెప్పగానే నైస్ అన్నాడట. లేకపోతే ఇట్లా మేము ఈ డ్రోన్స్ ద్వారా ఈ వ్యవసాయ క్షేత్రాల్లో పిచికారీ చేస్తున్నాం, ఇదంతా కూడా జరుగుతుంది, పురుగు మందులు డ్రోన్ టెక్నాలజీ ఇలా వాడుతున్నాం, కర్నూలు డ్రోన్ సిటీగా చేస్తున్నాం అనగానే గ్రేట్ అన్నాడట. అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అసలు మొత్తం అమరావతిని ఏ విధంగా రూపొందిస్తున్నాం, కొత్త రాజధాని నిర్మాణం గురించి చెప్పగానే గ్రేట్ వర్క్ అన్నాడట. అసలు చంద్రబాబుని చూడగానే హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ అన్నాడట. హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ అంటే ఇప్పుడు నీ స్నేహితులు 10 మందిని చెప్పు, నువ్వు ఎలాంటి అడుగు నేను చెప్తా. అర్థం కాలా? ఇప్పుడు నిన్ను గురించి నేను తెలుసుకోవాలన్నా, నిన్ను గురించి నేను చెప్పాలన్నా నువ్వు నాకు తెలియవసరలా, నువ్వు నాకు చెప్పవసరలా, నీ చుట్టూ ఉన్న 10 మందికి తెలిస్తే చాలు. సార్ మీరు ఈ మాట అనగానే నాకు ఇంకొక పాయింట్ ఉంది. నిన్నగాక మొన్న అసెంబ్లీ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి దువ్వాడ సీన్ని వాట్ సీన్ ది గ్రేట్ అన్నాడండి. అంటే ఆ సీన్ ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి? మీరు అన్న మిత్రుల గురించి చెప్పుకుంటే అది చెప్పుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో గ్రేట్ ఎవరు? దువ్వాడ సీను, లేకపోతే జోగి రమేష్, లేకపోతే అంబటి రాంబాబు, అసలు వీళ్ళందరికన్నా ది గ్రేట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అంటే నాలుకేసి కొట్టినాడు ఈవీఎం, లేకపోతే పచ్చిబూతులు తిట్టేవాడు, లేకపోతే ఇళ్ల మీదకి దాడికి వెళ్ళేవాడు. ఇక ఈ పర్సనల్ ఏంటి ఈ విధంగా ఈ పెళ్ళిళ్ళు లేకపోతే ఏంటో డ్యాన్సులు, వీళ్ళే జగన్మోహన్ దృష్టిలో గ్రేట్ అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్న ఆయన స్నేహితులు 10 మందిని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడో ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, అసలు 3వ తరగతి పిల్లాడు కూడా చెప్తాడు. అంకమరావు గారు, వాస్తవానికి రాష్ట్రంలో అభివృద్ధి ఒకవైపు, వాస్తవానికి అభివృద్ధి ఎట్లా వెళ్తుందంటే ఖచ్చితంగా ఇప్పుడు బిల్ గేట్స్ గారు వస్తున్నారంటేనే మనకు అర్థమైపోతుంది ఎలాంటి అభివృద్ధి జరగబోతుందని చెప్పి. సో ఇప్పుడు అభివృద్ధి చూస్తే ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారిని వేరువేరుగా చూసి మనం చెప్పలేం. చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్. మామూలుగా ఏదన్నా ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూసే వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు మై ఫ్రెండ్ అని చెప్పినంత ఆత్మీయంగా బిల్ గేట్స్ వచ్చాడు అంటే మామూలుగా ఆయన వస్తున్నాడు అంటేనే అసలు దేశ విదేశాలకు సంబంధించి మా దగ్గర రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రావటం అంటే ఈ సైబరాబాద్ సిటీని ఈరోజు మనం కనుక చూసుకుంటే హైదరాబాద్ సిటీకి తలమానికమే కాకుండా తెలంగాణకి ఈరోజు ఆదాయ మార్గంగా ఎలా ఉంది కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. శ్రీనివాసరావు చెప్పినట్టు 9 లక్షల మంది ఉద్యోగులు ఇక్కడ ఉంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను రమారమి ఒక 40 నుంచి 50 లక్షల మందికి ఈరోజు ఉపాధి దానివల్ల కలుగుతూ ఉంది. అంటే ఈ ఆదాయం
ఇంతమంది ఇక్కడ ఉండి హైదరాబాద్ ఈరోజు ఐటీకి ఆడ ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న తీరు చూసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేసిన పునాదులే కదా ఇవి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ప్రత్యర్థులు కూడా దాన్ని అంగీకరిస్తారు. సరే, రాజకీయంగా మాట్లాడుకునే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటారు. తిరిగి మళ్ళీ ఈరోజు అమరావతి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆయన ఊహించినట్టుగా 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి, భారతదేశం ఎలా ఉండాలి. ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాలేదు కదా ఆయన, భారతదేశం కూడా ఎలా ఉండాలనే దాని మీద, ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద ఈరోజు ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మిగిలిన రాష్ట్రాలకు లేని అదృష్టం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఉందయ్యా అంటే శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు పుష్కలంగా ఉన్నటువంటి యువతీ యువకులు ఆంధ్ర రాష్ట్రం సొంతం. కష్టజీవులు ఇక్కడ గమనించుకోండి, ఒళ్ళు దాచుకోకుండా కష్టపడగలరు వీళ్ళు. వాళ్ళకి ఏదన్నా ఒక బాధ్యత అప్పచెబితే అద్భుతాలు సృష్టిస్తారు. వాళ్ళకి కావాల్సింది కనుక సమకూరిస్తే అద్భుతాలు సృష్టించగలిగినటువంటి యువతీ యువకులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉన్నారు. వాళ్ళని మన రాష్ట్రం దాటనీయకుండా దేశ విదేశాల నుంచి ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి మన కళ్ళ ముందే తల్లిదండ్రుల సమక్షంలోనే ఇక్కడే ఉండి వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించుకోవాలనే దానికి క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఏఐ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు మనకు కనపడతానే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఆయన తీసుకొని వచ్చింది, అప్పుడు సైబరాబాద్ సిటీకి మైక్రోసాఫ్ట్ రావటమే, మిగిలినవన్నీ రావడం కూడా జరిగింది. ఇప్పుడు వాటితో పాటు అగ్రికల్చర్ కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే వైద్యానికి సంబంధించింది కావచ్చు, వీటన్నిటికి కూడా వాళ్ళని మిళితం చేస్తూ ఆయన్ని, ముఖ్యంగా బిల్ గేట్స్ గారిని, వాళ్ళిద్దరూ కలిసి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద వాళ్ళు ఒక్క అడుగు ముందుకేస్తే వాళ్ళెమ్మట ఇంకొక 100 అడుగులు పడే విధంగా వాళ్ళిద్దరు కనుక ముందుకెళ్ళిన తర్వాత 100 అడుగులు పడితే మీరు చూడండి, ఎన్ శ్రీనివాసరావు కాదంటారా? ఎందుకంటే దాని ప్రత్యక్ష తార్కాణం మనకు కనపడతానే ఉంది. మళ్ళీ తిరిగి మనం ఒకనాడు ఈ మధ్య రజనీకాంత్ గారు విజయవాడలో అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా హైదరాబాద్ గురించి వర్ణించారు. నేను ఊహించలేదు ఇది, నేను అమెరికాలో ఉన్నా, లాస్ ఏంజల్స్లో ఉన్నానా లేకపోతే విదేశాల్లో ఉన్నాననే వచ్చింది అని చెప్పని ఏ విధంగా అయితే రజనీకాంత్ గారు చెప్పారో, ఇప్పుడు ఈ హైదరాబాదు గురించి ఆయన ఏ విధంగా పొగిడాడో, రేపు పొద్దున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ చూసే, మన అమరావతి మొత్తం మాస్టర్ ప్లాన్ చూసే ఆయన అచ్చెరు ఉంది అవురా అని చెప్పని ఏ విధంగా అయితే అన్నాడో, రేపు పొద్దున ఈ మొదలు పెట్టేసరి ఇప్పుడు మీరు అంటే ఈ మధ్య నేను తరచుగా వెళ్ళటం జరుగుతూ ఉంది అక్కడికి, అక్కడ జరుగుతున్న పనులు చూసుకుంటా ఉంటే అండర్ గ్రౌండ్ ఆ పైపులు మామూలుగా వేసే దానికి చూసుకుంటా ఉంటే ఇది 100 సంవత్సరాలకు సరిపడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అక్కడ నీటి అంటే ఎక్కడా మునక్కుండా, అలాగే నీటి ఇబ్బందులు లేకుండా, విద్యుత్ కావచ్చు, కేబుల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్కి సంబంధించింది కావచ్చు, మంచినీరు కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడా మనకు కనపడకుండా గ్రౌండ్లోనే 30 మీటర్ల లోతున అవి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అంటే భవిష్యత్తు ప్రణాళిక ఎంతగా ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఏ రూపురేఖలన్నీ నిర్మాణం పూర్తిగా తలికి అదన్నీ చూసి అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్నీ ఆయన డ్రాయింగ్లో చూసిన తర్వాతే ఒక హెరిటేజ్ నగరంగా అమరావతిని గుర్తించారు అంటే దాంట్లో పొందుపరిచిన విధానం. రెండోది మీరు కనుక గమనిస్తే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ముచ్చట పట్టడానికి కారణం ఏంటంటే ఒక గ్రీన్ సిటీ, ప్రపంచంలోనే అద్భుతమైన గ్రీన్ సిటీగా దాన్ని తయారు చేయడానికి ఆయన ఈరోజు ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందుకనే ప్రతిపక్షాలు ఎంత రచ్చగొట్టినా ఆయన తొందరపట్ల. ఎందుకంటే ఇవన్నీ అవ్వాలంటే ఇల్లు కట్టడమే రాదు వాళ్ళకి, ఇల్లు కట్టాలి ఎన్నాలో పట్టిద్ది. అలాంటి అద్భుతమైన నగరం ఏర్పాటు చేయాలి అంటే ఆషామాషిగా ఏదో 4 బిల్డింగ్లు కట్టేసి రోడ్లు వేస్తే రూపానికి వస్తే అది కాదు కదా అభివృద్ధి. ఈరోజు ఆయన అనుకున్నట్టు ఈ గ్రీన్ సిటీగా ఉండాలి అంటే కాలుష్య రహిత నగరంగా అతను తీర్చిదిద్దాలని చెప్పని ముందుకెళ్ళే విధానంలో
ఈరోజు అక్కడ ఇచ్చిన ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి కావచ్చు, వచ్చే వ్యాపార సంస్థలకు కావచ్చు, విద్యా సంస్థలకు కావచ్చు, మీరు కట్టడాలు ఇంత కట్టాలా, గ్రీనరీ ఇంత కావాలని చెప్పని డ్రాయింగ్ ప్రకారం ముందుకెళ్ళే విధంగా ఆయన తీసుకెళ్తూ, రేపు పొద్దున ఒకనాడు అమెరికా గురించి చెప్పుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్ గురించి ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మార్చుకునేవాళ్ళు మామూలుగా. దానికి కూడా 2 లాయర్లు అక్కడ ఉండి ఆస్తులు కొనుక్కోవాలి అంటే, ప్లాట్లు ఏదైనా కొనుక్కోవాలి అంటే ఏ ఇబ్బందులు ఉండవు, అన్ని సవ్యంగా అక్కడ ఉంటాయి అని చెప్పని. మనం ఇప్పుడు దాకా మనకు తెలిసినటువంటి రియల్ ఎస్టేట్ ఏంటంటే భూమి కొనటం, సదును చేయటం, రోడ్లు వేయటం, 4 రాళ్ళు వేయటం, ప్లాట్లు అమ్మేయటం, ఇదే కదా మనకు తెలిసింది ఇప్పటివరకు. కానీ రేపు పొద్దున మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటున్నాయి, విద్యుత్తు, నీరు. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమేం కావాలి, ఇంటర్నెట్ కావచ్చు, మిగిలిన సౌకర్యాలు ఏంటికి సంబంధించినవి కూడా ఆ విధంగా అందజేసే విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. ఇది ఎన్ని అంటే రేపు పొద్దున ఒక ఇల్లు కట్టుకోవాలంటే అనుమతులు కావచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవడానికి ఏదైనా కావచ్చు, వీటన్నిటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే విద్యా సంస్థలకు కావచ్చు, లేకపోతే రేపు పొద్దున ప్లాట్ ఇచ్చే వాళ్ళకి కావచ్చు, అలాగే వ్యాపారానికి సంబంధించి ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, ఇన్ని తీసుకొని వెళ్ళి ఇంత పకడ్బందీగా ఆయన చేసుకొని వెళ్తానికి కారణం, వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఎందుకు వెళ్తున్నాడు అంటే, ఇది ఆయన ఆయన మానసిక పుత్రిక, చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రిక. ఇప్పుడు ఒక నగరం కట్టడం అంటే ఆ నగరాన్ని ఎవరైతే రూపశిల్పి ఉంటారో, ఎవరి ఆధ్వర్యంలో నగరం నిర్మాణం జరిగిద్దో చిరస్థాయిగా నిలిచిపోతారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రికని పూర్తి చేసే బాధ్యత కూడా ఆ దేవుడు మళ్ళీ ఆయనకి ఇచ్చాడని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మధ్యలో వేరే వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా నోటికాడికి వచ్చిందని వాళ్ళు కాలుదనుకున్నారు, తిరిగి మళ్ళీ ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను. పోలవరం కూడా అమరావతికి పోలవరానికి రెండింటికి ఆయనకి వస్తుంది. ఇప్పుడు పోలవరం 3 సంవత్సరాల చిల్లరలోనే 72.5% ఆయన పూర్తి చేస్తే 2.5% కూడా పూర్తి చేయకుండా ఆభరణాలు పెట్టుకొని ఈరోజు 9,000 కోట్ల రూపాయల నష్టం చేకూర్చి మళ్ళీ దానికి 4 సంవత్సరాలు ఆలస్యం అయ్యి, ఈ 4 సంవత్సరాలు శ్రీనివాసరావు నాకు తెలిసి 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. ఎందుకంటే విద్యుత్తు ₹1 నుంచి ₹1 వచ్చేది. మరి ఈ ఆదాయం మొత్తం మన మీదే కదా పడ్డ భారం. ఈ 9,000 కోట్ల రూపాయలు కాకుండా ఇదే. అలాగే ఒక్క యూనిట్ కూడా విద్యుత్తుని వినియోగం చేసుకోకుండా అది కూడా 9,000 రూపాయలు కట్టించాడు కదా. ఇందాక మీరు అన్నారు, ప్రపంచ దేశంలో ఈరోజు చాలా సాట్ల జగన్మోహన్ రెడ్డి గురించి ఒక పాఠ్యాంశంగా వాళ్ళు భావిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కూడా కావచ్చా అని చెప్పని ఈరోజు ప్రపంచం మొత్తం ఇస్తుపోతా ఉంది. మద్యంలో కల్తీ, నెయ్యిలో కల్తీ. ఈరోజు అతను ఎన్నుకొని ఇందాక స్టీల్లో ఇప్పుడు అది కూడా ఇది అదనంగా కొనటమే కాకుండా సిమెంట్ కావచ్చు, భారతీయ సిమెంట్ని ఏ విధంగా అదనంగా వాళ్ళకి చెల్లించి వాళ్ళ సొంతదే కాబట్టి సహజంగా ఏందంటే ప్రభుత్వాలు పత్రికలకు కావచ్చు, ప్రసార మాధ్యమాలకు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమలకు కావచ్చు, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ ఉత్పత్తిని బట్టి, ఇదిగో మీదింత మాకు ఇంత కావాలి కాబట్టి మీరు ఇంత పంపించండి అని చెప్పని వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జేబు సంస్థ. ఇదే కాకుండా బియ్యానికి సంబంధించినవి, పౌర సరఫరాలకు సంబంధించినవి 725 కోట్ల రూపాయలు వాళ్ళ సంస్థకి ఆ గోతాలు ఆర్డర్ కూడా ఇచ్చారు. పాలిమర్స్ భారతీయ పాలిమర్స్కి ఇప్పుడు సిమెంట్ బస్తాలు కూడా అదే. మరి ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కోటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు గమనించకపోవట్ల క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి 5 సంవత్సరాల్లో రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, నిజంగా వాళ్ళు భావించి కొంతమందితోటి మమేకమైనప్పుడు అండి నాకు ఆశ్చర్యం వేసింది. ఎన్నికల ముందు ఒక వృద్ధుడు ఎన్నికల సందర్భంలో ఎన్నికల ముందే వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏందంటే, ఈ మళ్ళీ ఇతరంటూ వస్తే మా ఒంట్లో ఉన్న ఆర్గానిక్స్ కూడా అమ్ముకుంటాడేమో అనిపించి చెప్పాడు ఆయన. భార్యాభర్త ఇద్దరు
ఇలాంటి దుర్మార్గుడిని మేము చూడలేదయ్యా, వాళ్ళకి 80 సంవత్సరాల దాకా వయసు ఉంటుంది అనుకుంటా, ఇంకో 70 సంవత్సరాలు చిల్లర ఉంటాయి. ఈ విధంగా పరిపాలన చేసిన వాళ్ళని చూడలేదు. నోరు మూసుకొని కూర్చో. అంటే జగన్ 2.0 కనుక వస్తే ముందే ఇది మొన్న 2024 ఎన్నికల ముందే ఆ పరిపాలన చూసిన తర్వాత వాళ్ళన్న మాట ఆర్గాన్స్ కూడా వీళ్ళు అంటే మా ఒంట్లో ఉన్న అవయవాలను కూడా వీళ్ళు అమ్ముకుంటారయ్యా, అలా ఉంది పరిస్థితి అని చెప్పిన తర్వాతే ప్రజల్లో ఎంత చైతన్యం ఉందనే దానికి నిదర్శనంగా మనం అంత బల్లగుద్ది గ్యారంటీగా 162 స్థానాలు వస్తాయని చెప్పడానికి కారణం కూడా. ఏ వర్గాలను వదిలేశారు? అవినీతి చేయనటువంటి కార్యక్రమాలు ఏమండి చెప్పండి? ప్రజాధనాన్ని కొల్లగొట్టండి ఎక్కడ చెప్పండి? గనులు చూసుకున్నా, ఇసుక చూసుకున్నా, మద్యం చూసుకున్నా దేంటి వదిలిపెట్టాడు అతను? ఈరోజు ఎవరు పక్కన ఎవరు నిలబడతారు అనేది చాలామంది గమనిస్తారు. శ్రీనివాస్ గారు చెప్పినట్లు స్నేహితులను బట్టే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్పని ప్రతి వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మరి అలాంటి ఆయనతోటి పెట్టుకోవడానికి అతనికి ఉన్న ధైర్యం ఏంటో కూడా ఇప్పుడు జనానికి అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఆ విధంగా చేస్తున్నారు అంటే ఏమిటి వాళ్ళ ధైర్యం? ఎలా చేయగలుగుతున్నారు? ఇంకెన్ని బయటికి రావాలి? దీన్ని శ్రీనివాసరావు ఒక విషయం మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. మొట్టమొదట 67 స్థానాలు ఇచ్చినప్పుడు భావోద్వేగాల్లో ఇచ్చారు. రాజశేఖర రెడ్డి కొడుకు, బలమైన ప్రతిపక్షం, తల్లి ఏడ్చుకుంది, తల్లి చెల్లి, రాజన్న రాజ్యం చూడండి మళ్ళీ వచ్చి చేస్తారని చెప్పని. సరే, రాజశేఖర రెడ్డి ఏం చేశాడనేది చనిపోయాడు కాబట్టి అతని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. 67 స్థానాలు ఇచ్చారు. ఒక్క అవకాశం ఏంటి అంటే ఏదో మరి సరే కొన్ని పొరపాట్లు జరిగినాయి, అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత పరిపాలన చూశారు. మీకు బీహార్ని లల్లూ ప్రసాద్ యాదవ్ని 5 ఎన్నికల దాకా ఇప్పుడు ఎందుకు మర్చిపోలేదు? మన జరిగింది 6వ ఎన్నిక కదండి. ఇప్పటి వరకు అతను ఎందుకు గెలవనీయలేదు? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇక్కడ అంతే. జనం భయపడ్డారు. అంటే మరో 5 ఎన్నికలకు కూడా జగన్ గెలవడం చెబుతున్నారు. ఇక సమస్య లేదు. జగన్ ఓటేసే పరిస్థితి, ప్రత్యామ్నాయం ఏదైనా చూసుకుంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయటానికి ఎవరు సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే మళ్ళీ ఎవరన్నా అధికారంలోకి రావాలి అంటే ఇదిగో ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, మేము గతంలో ఈ పొరపాటు చేశాం కాబట్టి మమ్మల్ని ఓడించారు, ఈ ప్రభుత్వం ఇప్పుడు తప్పులు చేస్తుంది, మేము అధికారంలోకి వస్తే ఈ మంచి పనులు చేస్తాం, అమరావతి పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాము, నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, పరిశ్రమలు తీసుకొస్తాము, మెరుగైన విధంగా ఈరోజు రహదారుల్ని బాగా చేస్తామని చెప్తారు. మేము వస్తే గంగమ్మ జాతరలో బలిచ్చినట్టుగా బలిస్తాము, రఫా చేస్తాము, సప్త సముద్రాల అవతలుండా లాక్కొస్తాం, బట్టలు వడదీస్తాము, మీరు పెట్టుబడులు పెడితే మిమ్మల్ని జైల్లో పెడతాము. నిజంగానే నేనైతే శ్రీనివాసరావు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి నెలకోసారి ఇలా వచ్చి ఈ విధంగానే మాట్లాడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎక్కడ మారాడనే అభిప్రాయంతో ఎక్కడన్నా కించెత్ అంటే ఎట్టి పరిస్థితి జరగదు, కించెత్ ఆలోచిస్తారేమో అనే ఆలోచన కూడా దరిదాపుల్లో రాకుండా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలని అయితే నేను కోరుకుంటున్నాను. అయితే డివిఎస్ గారు అంటే విలన్ ఉంటేనే కానీ హీరో కరెక్ట్. అయితే లల్లూ ప్రసాద్ యాదవ్ గారి గురించి మాట్లాడుతుంటే ఇందాక అంకంరావు గారు చెప్తున్నట్టు జంగిల్ రాజ్ అనేది కూడా పుట్టింది అక్కడే. జంగిల్ రాజ్ మళ్ళీ కావాలా అని చెప్పేసి అంటూనే ఇప్పుడు 5 ఏళ్ల పాటు రానియకుండా చేస్తూ వస్తున్నారు ప్రతిపక్ష గతం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు. సో అటు తిప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదం ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు కానీ తనకు తాను ఆమోదించుకున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు. సో జంగిల్ రాజుని రాకుండా చేయాలంటే ఇందాక అంకంరావు గారు చెప్తున్నట్టు ఇంకొక 5 సార్లు అంటే 5 సార్లు రాకుండా ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా, లేదంటే ఇంకొద్ది ఎక్కువే అనుకోవచ్చా బీహార్తో పోలిస్తే? అంటే ఇవాళ నిర్ణాయక శక్తి ప్రజలే. ఏది వాళ్ళ ముందు 2 ఉదాహరణలు ఉన్నాయి, నిలువెత్తు నిదర్శనాలు ఉన్నాయి. ఏది ఇటు చంద్రబాబు, అటు జగన్మోహన్ రెడ్డి.
మనం చూసాం చంద్రబాబు మరి ఆయనే ఇందాక మన అంకమరావు గారు చెప్పారు ఏంటి అభివృద్ధికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా అతను చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే కనపడుతుంది. ఎంతమంది చంద్రబాబు వల్ల మరి ఈరోజు ఐటీ నిపుణులుగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఇవాళ మరి అక్కడి నుంచి మరి డబ్బులు వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడికి పంపిస్తున్నారు. అంటే ప్రతి రైతు బిడ్డ ఇవాళ ఐటీ నిపుణుడిగా విదేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు అదే మరి జగన్మోహన్ రెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కొత్త పదాలు కొన్ని పరిచయం చేశాడు. క్విడ్ ప్రోకో. ఎప్పుడన్నా ఇంతకుముందు విన్నావా నువ్వు అసలు ఆ పదం? 2004కు ముందు అసలు ఆ పదం ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాకే క్విడ్ ప్రోకో, ఇట్లా తండ్రి మరి కొడుక్కి దోచిపెట్టాడు, నీకెంత నాకెంత, ప్రభుత్వంలో భూములు, కొడుకు కంపెనీల్లోకి పెట్టుబడులు, జైళ్ళకి వెళ్ళారు. లేకపోతే మనీ లాండరింగ్. ఆంధ్రప్రదేశ్లో మనీ లాండరింగ్ అనే పేరు గతంలో ఎప్పుడన్నా విన్నారా? అసలు ఐటీ ఆంధ్రప్రదేశ్లోకి ఎప్పుడన్నా వచ్చిందా? ఈడీ ఎప్పుడన్నా వచ్చిందా ఆంధ్రప్రదేశ్లోకి? సిబిఐ వచ్చిందా? వీటన్నిటికీ అతనే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ రోజు పరిటాల రవి హత్యలో రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళి సిబిఐ తను విచారించింది. అంటే ఆ కేసు ఏది తేలినా తేలకపోయినా 11 ఏమో ఉన్నాయి సిబిఐ కేసులు, జగన్ అక్రమాస్తుల కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. అసలు మనీ లాండరింగ్ ఏంటి, హవాలా లావాదేవీలు ఏంటి, ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ మనీ లాండరింగ్ వైపు, ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ హవాలా ట్రాన్సాక్షన్స్ వైపు తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ టాంజానియా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ జార్జియా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్. టాంజానియాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సౌత్ ఆఫ్రికాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి. వాళ్ళ గోడౌన్ని ఒక మంత్రి గారు వెళ్ళి దగ్గరుండి సీల్ చేయించాడు. అంటే మద్యం, కల్తీ మద్యం తయారు చేసి అక్కడ జనాన్ని చంపేశారు. ఎక్కడ? ఆఫ్రికాలో. ఆ మోడల్ ఇక్కడ తెచ్చారు, ఆ బిజినెస్ ఇక్కడ పెట్టారు. అక్కడేమో రెడ్డి గ్లోబల్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా విషం మద్యం రూపంలో అమ్మి ఆఫ్రికాలో అది జరిగితే సీజ్ చేశారు, కేసులు పెట్టారు. ఇప్పుడు అంకమరావు గారు చెప్పినట్టు అక్కడ మంత్రే స్వయంగా వెళ్ళి సీల్ చేశాడు. ఆ బిజినెస్ క్లోజ్ చేసి అదృష్టం ఏంటంటే, వాళ్ళకి అదృష్టం కాదు, జనానికి దురదృష్టం ఏంటంటే ఇక్కడ అధికారంలోకి వచ్చారు. ఇక గవర్నమెంటే బిజినెస్ చేసింది, మద్యం బిజినెస్. అసలు మామూలు తెలుగు గవర్నమెంట్ అడ్డం పెట్టుకుని వాళ్ళు చేశారు బిజినెస్. అదేమంటే ప్రభుత్వం ద్వారా మద్యం వ్యాపారం చేయిస్తే అవినీతి అంటారు. అసలు ప్రభుత్వాన్నే అవినీతిలో ముంచి పారేశారు. వాసుదేవరెడ్డి, లేకపోతే సత్యప్రసాద్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ జైళ్ళకి వెళ్ళారు. అంటే కల్తీ మద్యం బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కల్తీ నెయ్యి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి? అది జే బ్రాండ్ మద్యం అని, జే బ్రాండ్ నెయ్యి అని. అంటే ఇప్పుడు యాక్చువల్గా బిల్ గేట్స్ వర్సెస్ కల్తీ గేట్స్. అర్థం కాల. ఇప్పుడు బాబు బిల్ గేట్స్, జగన్ కల్తీ గేట్స్ మీద ఇవాళ చర్చ అన్నమాట. ఏది జనంలో చర్చ? అరే రే స్టీల్ ఎందుకు కొన్నావు? స్టీల్ అంత పెట్టి నువ్వు. ఆప్షన్ 3 అని పేదల గృహ నిర్మాణానికి ప్రజల దగ్గర మేమే గట్టిచ్చిస్తామని తీసుకుని 3.5 లక్షల పేద కుటుంబాలని మోసం చేశారు, రోడ్డును పడేశారు, అప్పుల పాలు చేశారు. వాళ్ళకి ఇళ్ళు లేవు, కానీ ఆ స్టీల్ అంతా వీళ్ళు అమ్మేసుకున్నారు. ఇప్పుడు తుప్పు పట్టిపోతుంది. అసలు ఎత్తేసారంట ఆల్రెడీ. వాళ్ళకి తెలియకుండా బ్యాంకులో రుణం తీసుకున్నారు 650 కోట్లు. అది ఈరోజు వాళ్ళకి నోటీసులు వెళ్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎవరు? లబ్ధిదారులు. అంటే వీళ్ళు చేసింది అసలు మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు? అసలు ఇవన్నీ తవ్వి తీస్తే ఇంకో 30 ఏళ్ళు పట్టుద్ది నాకు. ఈ అవినీతి, జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలపై విచారణలు కనుక మొత్తం చేయాలంటే ఆ స్కాములన్నీ 30 ఏళ్ళు పట్టుద్ది అన్నారంటే ఇక ఎన్ని స్కాములు చేశారు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, భారతీయ సిమెంట్స్ 165 కోట్లు. అతను ఏదో ఇందాపూర్ అంటాడు, ఇందాపూర్ హెరిటేజ్ ఒకటేనంటాడు.
అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నీ సిమెంట్ ఫ్యాక్టరీ 165 కోట్లు బిజినెస్ ఇచ్చుకున్నావు. దాంట్లో 65 కోట్లు అసలు ఎక్స్ట్రా అదనంగా కొట్టి పారేశారు. ఒక్కో బస్తాకి 3 రూపాయలు ఎక్కువ వేసుకుని పేదల ఇళ్లకి మీ సిమెంట్ అని చెప్పి అదే మొత్తం గోల్మాల్. 165 కోట్లు నీ సిమెంట్ ఫ్యాక్టరీకి, నీ ఛానల్కి నీ పేపర్కి 600 కోట్లు, యాడ్స్ రూపంలో 400 కోట్లు, లేకపోతే వాళ్ళతో కొనిపించాడు, ఎవరితో వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో, చివరికి హెచ్ఓడీలందరూ అదే కొనాలని. వీళ్ళు చంద్రబాబుని హెరిటేజ్ని ఆయన అసలు సీఎంగా ఆయన పక్షపాతానికి పాల్పడుతున్నాడు, ఏదేదో రకరకాలుగా ఎటు జగన్ చెప్తుంటే నమ్మట్లేదన్న జాకీలతో చెప్పిస్తాడు. కొన్ని జాకీలు ఉన్నాయి, ఏది జగన్మోహన్ రెడ్డిని లేపటమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ జాకీలు రకరకాలుగా మాట్లాడుతున్నారు మేధావులు అనేటువంటి ముసుగులో. అసలు ఎక్కడ ఇందాపూర్, ఎక్కడ హెరిటేజ్, ఏమన్నా సంబంధం ఉందా? శ్రీనివాస్ సార్ ప్రతిరోజు 5,26,000 పేపర్లు ఎవ్రీడే. అంటే ఒక అతను 2 పేపర్లు కొనాలి, అతను కొంటాం అని ఇంకోసారి వేయించాలి. ఈ 2,63,000 మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సాక్షి దినపత్రికలే కొనాలి వాళ్ళు. సార్ 2024 కూటమి ప్రభుత్వం రాని దాదాపు 4 లక్షల సర్క్యులేషన్ పడిపోయింది సార్. ఓకే, అవును, అదే కదా ఇక్కడ కళ్ళ ముందు ఇంకా కనపడుతున్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు మొత్తం ఈ ఉద్యోగులు, టీచర్లు, గవర్నమెంట్ స్టాఫ్ అందరూ హెరిటేజ్ పాలే ఎంచుకోవాలి అని చెప్పి ఏమైనా హెరిటేజ్ ప్యాకెట్లు ఇళ్లలో వేస్తున్నారా? కానీ ఆ రోజు సాక్షి పత్రికలు అమ్మిచ్చారు. 10 లక్షల సర్క్యులేషన్ కాస్త జగన్ దిగిపోగానే ఎందుకని మరి 4 లక్షలు పడిపోయింది? అంటే 6 లక్షల పేపర్లు ప్రభుత్వంతో కనిపించాడు రోజు. నిన్న కుటుంబరావు గారు చెబుతున్నారు, ఇప్పుడు అతను దిగిపోగానే 65 కోట్లు నష్టంలో ఉందంట. అతను సీఎంగా ఉన్నప్పుడు 150 కోట్లు లాభంలో ఉందంట. అంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదో చంద్రబాబుని ఉద్దేశించి హెరిటేజ్, 1 రూపాయి హెరిటేజ్ ప్రభుత్వం నుంచి భూమి తీసుకుందా? 1 రూపాయి హెరిటేజ్కి ఈ ప్రభుత్వం మేలు చేసిందా? చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా హెరిటేజ్కి ఏం చేశాడు? సొంత దీనికి ఇంకా నష్టమే చేసి ఉంటాడు, కానీ ఇంకా డబ్బులు ఇంకా ఆయన రాజకీయాన్ని వాడుకుంటాడు. వాళ్ళు చెప్తుంటారు తండ్రి కొడుకులు ఏమని, మాకు డబ్బులు మరి మేడమే ఇస్తారని. అంటే ఎవరు సమర్థుడు, ఎవరు సరైన పాలకుడు, ఎవరు నిజాయితీపరుడు, ఎవరు అవినీతిపరుడు, ఇవాళ జనమే డిసైడ్ చేసుకోవాలి. అసలు దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిది పోటీదారుడు అంటేనే అసహ్యం వేస్తూ ఉంది. అసలు అతను ఒక రాజకీయ పార్టీ, అతను ఒక రాజకీయ నాయకుడు, అతను ఒక మాజీ ముఖ్యమంత్రి. ఈరోజు 11 స్థానాలకు పరిమితం అయిపోయి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష నేతగా నన్ను ఎన్నుకుంటేనే నేను శాసనసభకు వస్తానని చెబుతున్నాడు. అంటే ఇందాక నేను చెప్పినట్టు అతని ప్రవర్తన ఇలానే ఉండాలనేది ఈరోజు ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. శ్రీనివాసరావు అసహ్యం వేస్తుందని ఆయనే అంటాడు, మళ్ళీ ఇట్టాడు ఉండాలని అంటాడు. అవును, ఉంటేనే కదా మీరు అన్నట్టు ఇందాక చెప్పారు కదా, విలన్ ఉంటేనే హీరో సమర్థుడా లేదా అనేది అర్థమైపోయింది, నా ఎదురుగా కనపడాలి కదా. అంటే ఇట్లాంటి వాళ్ళు ఉండాలి అనేదేమో అంకమరావు గారి అభిప్రాయం, అసహ్యం వేస్తోంది అనేదేమో కామన్ మ్యాన్ ప్రజల అభిప్రాయం. అయితే అంకమరావు గారు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు రజనీకాంత్ గారు గతంలో వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, వాస్తవానికి నేను మన ఏమంటారు అనమాట ఇండియాలో ఉన్నాను లేకపోతే ఫారెన్లో ఉన్నాను అన్నట్టుగా అనిపించింది నాకు హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు. అవి చూసాం. ఈరోజు బిల్ గేట్స్ గారు వస్తున్నారు అని చెప్పేసి అనగానే బిల్ గేట్స్ గారు ఒక దుర్మార్గుడని, దుష్టుడు అని చెప్పేసి గతంలో ఇదే రజనీకాంత్ గారిని కూడా కొడాలి నాని చాలా ఏమంటారు అనమాట, ఇంకా ఆ మాటలు మనం మాట్లాడలేదు, అలాంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావడం వీళ్ళకి ఇష్టం లేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న ఎన్నికల ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రానికి, ప్రజలకి, చదువుకున్న విద్యార్థులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు సమగ్రంగా విశ్లేషించుకున్నారు. కాబట్టే అతనికి 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారంటే ఏ స్థాయిలో అతని మీద కోపం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. రేపు పొద్దున ఈ పరిశ్రమలన్నీ వచ్చి ఇప్పుడు 23 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు, 9 లక్షల కోట్ల రూపాయల వరకు ఒప్పందాలు జరిగినాయి. మిగిలినవన్నీ ఇక్కడికి వచ్చేసి రేపు పొద్దున ఈ 16 లక్షలు 17 లక్షల ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారుగా. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉందిగా, కనీసం చివరి సంవత్సరం తీసేసినా కూడా మధ్యలో 2 సంవత్సరాలు ఉందిగా.
20 నెలల్లోనే ఎంత తీసుకొచ్చినప్పుడు 30 నెలల్లో ఎంత తీసుకొస్తారు? తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఇక్కడే ఉండి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులతోటి కళ్ళ ముందు కనపడుతూ ఈరోజు అనాథాశ్రమాలకు పంపించకుండా వాళ్ళతోటి మమేకమైపోయి మళ్ళీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపరుచుకొని ఆత్మీయత అనుబంధాలు మళ్ళీ పంచుకుంటూ ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉండకుండా మామూలుగా రోజు వాట్సాప్లో కాల్ చేసుకొని వీడియో కాల్ చేసుకొని చూసుకునే పని లేకుండా ఇక్కడే ఉన్నారు అనుకోండి. ఈ ఆదాయం రాష్ట్రానికి రావడమే కాకుండా మానవ సంబంధాలు ఎంత బాగా మెరుగవుతాయి శ్రీనివాసరావు గారు. మరి ఇవన్నీ కూడా వాళ్ళు రేపొద్దున ఆ పిల్లలు ఇక్కడ ఉండి ఇవన్నీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అవతల ప్రభుత్వానికి జరిగిన వ్యత్యాసాన్ని వాడు గమనించిన తర్వాత అసలు ఏ ఆలోచనతోటి అతనికి వెళ్ళి వెళ్తారు చెప్పండి నాకు కాస్త. ఒక్క క్షణమైనా మీరు ఆలోచించండి. ఘోరాతి ఘోరమైనటువంటి పరిపాలన చూసి దినదిన గండంగా భావించేసి నిద్ర లేని రాత్రులు గలిపి ఆస్తులు కోల్పోయి వాళ్ళ భూములు కోల్పోయి ఈరోజు కూడా వాళ్ళు చేసిన కుంపటే కదా రెవెన్యూకి సంబంధించింది శ్రీనివాసరావు గారు. మామూలుగా అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది భూ రీసర్వే కార్యక్రమాన్ని సమగ్రంగా చేస్తే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో చేసిన దాన్ని ఆ విధంగా పాస్బుక్లు ఎంత ఘోరాది ఘోరంగా ఇచ్చారు అతను బొమ్మేసుకొని. ఇవన్నీ క్షుణ్ణంగా భూరక్ష అన్నాడు, భూభక్షకుడు భూభక్షే ఉంది, భూభక్షకుడు కాబట్టే ఆ విధమైన కార్యక్రమాలు చేశారు. 15 లక్షల పైచిలుకు భూముల్ని గుర్తించేసి 3,70,000 ఎకరాలు వాళ్ళు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంటే ఇక ఆలోచించండి. ప్రతి గ్రామంలో ఎంతమంది ఉంటారో లెక్కేసుకోండి. వాళ్ళందరూ మర్చిపోతారా? ఈరోజు కల్తీ మద్యానికి శ్రీనివాసరావు చాలాసార్లు చెప్తారు, తూర్పుగోదావరి జిల్లాని ప్రామాణికంగా తీసుకుంటే 1,00,000 మంది దాకా ఉంటారు, 7,000 మంది ఒక జిల్లాలో అంటే సరే 50,000 మంది తీసుకోండి మినిమం. 50,000 మంది కుటుంబాలు ఉండవా? వాళ్ళ పిల్లలు ఉండరా? అత్తమామలు ఉండరా? స్నేహితులు ఉండరా? బంధువులు ఉండరా? వీళ్ళందరూ మర్చిపోతారా చెప్పండి? వీళ్ళందరూ మర్చిపోతారా ఆ నష్టాన్ని? మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం. అది కుటుంబ పెద్దను కోల్పోతే ఏంటి పరిస్థితి? యుక్త వయసు వచ్చిన కుర్రాడు కోల్పోతే ఏంటి తల్లిదండ్రుల పరిస్థితి? వీళ్ళందరూ రేపు పొద్దున చూడకుండా ఇవన్నీ ఆలోచించే కదా 164 స్థానాలు ఇచ్చింది. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 90 ఏళ్ళు ఏంటండి ఆ మెజారిటీ? ఎందుకు వచ్చింది? ఎంత ద్వేషం ఉంటే వచ్చింది? మళ్ళీ అతను రాజకీయ సమాజ్ చేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు, చేశారు. ప్రజల తప్పేమీ లేదు ఇక్కడ. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వాళ్ళకేం కావాలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు. రేపు పొద్దున వాళ్ళ అవినీతికి సంబంధించిన ఒక్కోటి బయటకు వస్తున్నాయి కాబట్టి వీటి మీద సమగ్రంగా విచారణ చేసేసి వాళ్ళకి గనక శిక్షలు వేయించగలిగితే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే అత్యంత కానుకలు అయ్యని చెప్పైతే నేనైతే భావిస్తున్నా. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళందరికీ ఉద్యోగాలు చేపిస్తారు, వాళ్ళందరూ కళ్ళ ముందు ఉంటారు, మానవ సంబంధాలు మెరుగవుతాయి. పనకచర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే పోలవరం పూర్తి అయిపోయింది కాబట్టి విద్యుత్ ఖర్చులు తగ్గుతాయి. నీరుంటే మీరు గమనించుకోండి, నీరంటూ ఉంటే ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. కృష్ణానది, గోదావరి ఈ నదీ పరివాహక ప్రాంతాలు వెళ్ళి చూస్తే ఎన్ని క్యాంపస్లు ఉంటాయో 1000 క్యాంపస్లు ఉంటే 970 క్యాంపస్లు తెలుగువారు, అందులో ఆంధ్రులు, తెలుగు వాళ్ళు కూడా ఆంధ్రులు. అంటే నీరుంటే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ దృష్టి పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బనకచర్ల అంచం ఎత్తుకున్నారు, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. రేపు పొద్దున వీళ్ళ టార్గెట్ ఏంటి? ఇప్పుడు మొన్నదాకా 20 లక్షలు ఉద్యోగాలు, ఇప్పుడు మొన్న ఏమంటున్నాడు? అది ఆయన అనుకుంది 20 నెలల్లో సాధించాడు కాబట్టి నాది 50 లక్షలు అంటున్నాడు. అంటే 20 లక్షలు వేసుకుందామండి, ఎక్కువ కూడా వద్దు. 20 × 5 కోటి మందికి ఉపాధి దొరికినట్టేగా, కోటి మందికి ఉపాధి దొరికినట్టేగా. మరి ఇంకా రేపు పొద్దున ఎందుకు ఆలోచిస్తారు? పక్క ఎందుకు వెళ్తారు వీళ్ళు? వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారో. 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు జీతభత్యాలు పడిపోతున్నాయి కదా ఉద్యోగస్తులకి, పింఛన్దారులకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా. అది మరి వీళ్ళు రిటైర్ ఉద్యోగస్తులకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా. ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నారు కదా, రహదారులు మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నారు కదా. ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ పరిశ్రమలు తీసుకుంటూ వచ్చి ఇట్లా అవకాశాలు కలగజేసిన తర్వాత ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఎందుకు మారుతాయి?
ప్రజలకి బాధ కలిగినప్పుడే వ్యతిరేకమైన తీర్పిస్తారు. ఆ బాధ ఎందుకు కలిగిందని చెప్పి ఆలోచించుకోగలిగితే ప్రభుత్వాలు కొనసాగుతాయి. ఆ ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు కాబట్టి మళ్ళీ అలాంటి పునరావృతం కాకూడదని చెప్పని ఈయన గెలిచిన 6వ నెల నుంచే మొదలుపెట్టారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పని. అంతటితో రాకుండా ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళతోటి మంతనాలు సాగిస్తూ ఏ విధంగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు గతంలో 3 సార్లు చేసిన ముఖ్యమంత్రి అప్పుడు పట్టించుకుంది ఈరోజు పార్టీని ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ముందుకెళ్తున్నారు. లోకేష్ బాబు వచ్చాడు కాబట్టి ఆయనకి సగం శ్రమ తప్పింది కాబట్టి ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాడు. ఎవ్వరు కూడా అభివృద్ధి లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉంటే పక్కకి ఎప్పుడు చూడరు. ప్రజలు ఎప్పుడు మంచివాళ్లే. పరిపాలనలో లోపాలు ఉన్నప్పుడే వాళ్ళకి కోపాలు వస్తాయి, పరిధించుకోవాలి. 2014 2019 జరిగింది. అద్భుతంగా పరిపాలన చేసి పరిశ్రమలు తీసుకొచ్చినా కూడా స్థానిక శాసనసభ్యుల పొరపాటు వల్ల అది వాళ్ళకి అవకాశం కలగజేశారు. రెండోది యూత్ కనెక్ట్ అయ్యాడు. మీరు గమనించుకోండి, అతను ప్రతి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. మనకి ప్రత్యేక హోదా వస్తేనే మనకు సంజీవిని అన్నాడు. మీరు ఇస్తే మెళ్ళ వచ్చి తీసుకొస్తా అన్నాడు. నిజంగానే యువత కనెక్ట్ అయ్యారు. ఆ యువత 5 సంవత్సరాలు చూశారు కాబట్టి లోకేష్ బాబు గారికి ఈరోజు కనెక్ట్ అయ్యారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కనెక్ట్ అవుతున్నారు. ఎక్కడైనా ప్రపంచంలో మీరు గమనించుకోండి, మహిళలు, రైతులు, యువతి యువకులు ఒక మార్గంలో వెళ్ళిన రోజులు వాళ్ళే గెలిపిస్తారు. కాదంటారా శ్రీనివాసరావు గారు? చాలా ముఖ్యం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారు. చిన్నవి ఉంటాయి ఇబ్బందులు ప్రభుత్వం ఇప్పుడు లేవని నేను అయితే అన్నాను. అవి సరి చేసుకునే క్రమంలో ముందుకెళ్తున్నారు కాబట్టి నిస్సందేహం కూడా ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళి ప్రజల యొక్క మనసుల్ని ఏ విధంగా గెలుచుకొని 124 స్థానాలు వచ్చినాయో ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవాలని చెప్పని వాళ్ళు తండ్రి కొడుకులు భావిస్తున్నారు. కాబట్టి ఆ దిశగానే వెళ్తున్నారు, ఆ దిశగానే ఉంటారు. అదే విధంగానే ప్రజల యొక్క ఆకాంక్షను కూడా నెరవేరుస్తారు. ఆ నెరవేర్చే క్రమంలో ఈ ఎవరైతే 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఘోరాలు నేరాలు అయితే ఉన్నాయో వాళ్ళకి శిక్షలు వేయించగలిగితేనే ప్రజలు శాంతిస్తారని కూడా నేను భావిస్తున్నాను.